తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ సంచలనం. జంజాల ఈవీవి తర్వాత ఆ స్థాయిలో కామెడీని పండిస్తూ బలమైన కథనాన్ని జోడిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు అనిల్ రావిపూడి. ఇప్పుడు బాస్ అదే మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు అంటూ మరి కాసేపట్లో మనల్ని పలకరించబోతున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం వీకెండ్ పాడ్కాస్ట్లో భాగంగా మనతో పాటు ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కొంత కమిట్మెంట్కి కట్టుబడి ఉండి టైం ఇచ్చారు. ఫస్ట్ మీకు అప్రిషియేట్ సార్, మీకు ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు. మరికొద్ది గంటల్లో రాబోతుంది అంటే మన ఊరి భాషలో చెప్పాలంటే అసలు బొమ్మ ఎలా ఉండబోతుంది అని. బొమ్మ ఏ సంక్రాంతికైనా వాళ్ళని ఒకటే టార్గెట్, వచ్చిన ఆడియన్స్ ప్లెజెంట్ గా ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి వెళ్తారు. ఈ సినిమా కూడా అంతే ఉంటుంది. సో ఇట్స్ లైక్ చిరంజీవి గారిని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ స్పేస్లో తీసుకొచ్చిన సినిమా ఇది. సో ఖచ్చితంగా ఆడియన్స్ డెఫినెట్గా అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే కామెడీ, మాస్, హీరోయిన్తో సెటైర్లు వేయటం, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, ఫైట్స్, అదొక అదేంటంటే ఫుల్ ప్యాక్డ్ మీల్స్ లాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అంటే మీరు ప్రోమోస్ వాటితో ఒక హైప్ అయితే పెంచేశారు. చిరంజీవి గారికి 70 years వచ్చేసాయి కదా, డ్యాన్స్ వేయగలిగారా లేదా, కొంచెం బాడీ సహకరించదు అనేది చాలా మంది డౌట్. కానీ ఒక్కసారి ఒక స్టెప్ వదిలేరు, ఇక ఆ గ్రేస్ అలాగే ఉంది, పోలేదని అనిపించింది. మీకే ఎట్లా అనిపించింది సార్ అది? అదే ఆయన తీసుకునే కేర్, ఫిట్నెస్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మాకంటే ఫిట్ గా ఉంటారు ఆయన. సో అలాంటి ఆయన ఆ డాన్స్ చేయటం, అంత ఎనర్జీని ఆయన మెంటల్గా ఆయన పుష్ చేసుకోవటం, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. సో నిజంగా మన చిరంజీవి గారు ఇంకా మా జనరేషన్ కూడా ఆయన స్టిల్ 90s లో మేము చూసిన చిరంజీవి గారిలా ఉంటాం, మా జనరేషన్ చేసుకున్న అదృష్టం. డెఫినెట్గా ఆయనతో ఇంకా మంచి మంచి డైరెక్టర్స్ మంచి సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నాకు ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ డిడ్ వండర్ఫుల్ జాబ్ అనుకుంటున్నాను. లెట్స్ సీ టుడే నైట్ ఇట్ విల్. రైట్, అంటే ఒక స్టెప్ వదిలేరు, ఇంకా ఉన్నాయా మంచి స్టెప్స్ బాగా అభిమానులు అలరించేటట్టు? స్టెప్స్ అది ఓపెన్ సాంగ్ చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాలో చిన్న సర్ప్రైజులు ఉంటాయి. ఆల్రెడీ మిగిలిన అన్ని సాంగ్స్ లో కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్లో డీల్ చేసాం. మిసాల పిల్ల మెలోడియస్ గా ఉంటుంది అండ్ శశిరేఖ చిన్న పెప్పిగా ఒక డాన్స్ నెంబర్ లా ఉంటుంది. సో అట్లా ప్రతి సాంగ్ కి అన్ని ఒకలా ఉండకూడదని చెప్పి అండ్ డిఫరెంట్ గా తీసాం. అన్నిట్లోని చిరంజీవి గారు అంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్, పాటలు, ఫైట్లు, డాన్స్ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దాంతోపాటు బలమైన ఒక ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి సినిమా. ఓకే, అంటే ఫోక్ సాంగ్ కూడా ఉందంటున్నారు కదా సార్, వాస్తవేనా? ఒక ఫోక్ సాంగ్ ఉంది అని? అది ఉందండి, అది సిచ్యువేషనల్ గా వస్తుంది. ఓకే, కథలో ఒక దీంట్లో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు 2-3 ఇంటర్వ్యూలు కూడా అన్నారు, అంతకుముందు చంటాబ్బాయి, దొంగ మొగుడు, తర్వాత మంచి దొంగ, జేబు దొంగ, ఇలాంటి అన్ని సినిమాల్లో పిచ్చ కామెడీ చేయటం, సరదాగా సెటైర్లు వేయటం, ఆయన స్లాంగ్ డిఫరెంట్ గా ఉండటం, హీరోయిన్ పిల్లటం, ఇవన్నీ ఉండేవి. బట్ ఆ తర్వాత చిరంజీవిని చూసే స్కేల్ మారిపోయింది. అంటే కొంచెం ఇది మెగాస్టార్ అనేసరికి ఒక రేంజ్, ఒక హడావుడి మారిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు ఆ లుక్ కి తీసుకొస్తున్నారు. పర్వాలేదు అంటే సాటిస్ఫై అవుతారా ప్రేక్షకులు మళ్ళీ చిరంజీవి గారు నా పాత లుక్ కి కనెక్ట్? 200% అండి, అదే నా ఎయిమే సినిమాలో. అది ఖచ్చితంగా ఆడియన్స్ కూడా అదే ఎంజాయ్ చేస్తారని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కామెడీలోకి దిగితే ఆయన టైమింగ్ కానీ, ఆయన హిస్టానిక్స్ కానీ, సో అలాగే ఆయన ఈ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న విధానం కానీ, సో చాలా బాగా చేశారు అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది ఫిల్మ్. అంటే ఇప్పుడు ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఠాగూర్ వీళ్ళందరూ పోలీస్ అధికారులు మాట్లాడుతుంటే చిరంజీవి గారు వస్తారు. వచ్చిన తర్వాత నేను ఠాగూర్నండి అంటే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అంటది, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఎట్లా ఠాగూర్ అని చెప్పుకోవటం అని. అలాగే దాన్ని ఇప్పుడు బేస్ తీసుకుంటే మీ కళ్ళల్లో కాంతి, ఆ బొగ్గల్లో మెరుపులు, ఖచ్చితంగా ఆయన హిట్ కాబోయే సినిమాకి డైరెక్టరే అని నాకు అనాలనిపిస్తుంది. మీకు అంత వెలుగు కనిపిస్తుందా? నేను బాగా టైర్డ్ అయిపోయి వారం రోజులు సార్, చాలా వెలుగు. ఎంత టైర్డ్ అయిపోయినా మన కాన్ఫిడెన్స్ అనేది అది మన కళ్ళు ఎప్పుడు ఇది కావు. అయితే మీరు అన్నట్టు అది గుడ్ సైన్ అన్నమాట. డెఫినెట్లీ సార్, అది ఖచ్చితంగా నిజం కావాలి. మీరు పడిన కష్టానికి, మీరు పడిన ప్రమోషన్ కి. యాక్చువల్గా కంబ్యాక్ తర్వాత ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు చిరంజీవి గారు, ఖైదీ నెంబర్ 150. ఆ తర్వాత వాల్తేరు వేరియా బిగ్ బ్లాస్ట్ అయింది. మిగతా మధ్యలో సినిమాలు వచ్చిన కొన్ని అంటే మిక్స్డ్ టాక్స్, కొంత పర్వాలేదు అన్న టాక్స్ వచ్చి 1-2 కొంత డిజాస్టర్లు కూడా పడ్డాయి. ఆయన కూడా హీరో సినిమాలు అన్నాక అన్ని ఫలితాలు ఉంటాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 156 తర్వాత వాల్తేరు వేరే 2 బ్లాక్ బస్టర్లు కొట్టాయి. ఆయన కంబ్యాక్ తర్వాత సంక్రాంతికి వస్తున్న దాదాపు నాకు తెలిసి 3వ సినిమా ఇది. ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి.
సేమ్ ఆ సాంప్రదాయం అనేది కంటిన్యూ అవుతుందా? సో 100% అవుద్దండి, 200% అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా వచ్చి ఒక 2.5 years పైన అయింది. సో అలాగే చిరంజీవి గారు స్టార్ట్ టు ఎండ్ ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్తో, మంచి మంచి పాటలతో, మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ అంటే ఒక సగటు ప్రేక్షకుడు చిరంజీవి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని దీంట్లో దొరుకుతాయి. వీటన్నిటితో పాటు చిరంజీవి గారు అండ్ ఒక విక్టరీ వెంకటేష్ గారు లాంటి ఇంకొక స్టారు, ఒక జనరేషన్ లో ఇద్దరు ఒక రూల్ చేసిన ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్ లోకి రావటం, ఇలాంటి బోల్డ్ అండ్ సర్ప్రైజ్లు ఎగ్జైట్మెంట్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆడియన్స్ కి ఈ సంక్రాంతి కూడా, ముఖ్యంగా మెగా అభిమానులకి చిరంజీవి గారి అభిమానులకి కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఓకే, సంక్రాంతికి వస్తున్నాము, 300 కోట్లు ప్లస్ వచ్చింది. మీ అంచనా ఏంటి? మనశంకర వరప్రసాద్ గారు ఎంత కలెక్ట్ చేయబోతున్నారు? నేను సంక్రాంతికి వస్తానికి కూడా నంబర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తీసి ఆడియన్స్ లోకి పంపటమే. సో ఆ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే చాలా అనుకుంటాను నేను. సో ప్రీ ఎగ్జిబిషన్స్ ఎప్పుడు చేయనండి నేను. సో హోప్ ఆడియన్స్ కి నచ్చితే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. నిజంగా దాటితే చాలా సంతోషం. ఓకే, రైట్. రెండోది ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, నయనతారని ప్రమోషన్స్కి అనిల్ రావిపూడి గారు ఎట్లా ఒప్పించగలిగారు అనేది ఒక బిగ్ టాక్. దాని మీద తమిళనాడులో ట్రోలింగ్ కూడా నడిచింది. తమిళ సినిమాలకి ఆమె చేయదు, తెలుగు సినిమాలకి చేస్తుంది అన్నంతగా ఇష్యూ పెద్దదైపోయింది. మీలో ఏదో మ్యాజిక్ అయితే ఉంది సార్. ఎందుకంటే స్టార్టింగ్ మీరిద్దరు కార్లో ఒకటి వదిలేరు నయనతారతో. అప్పుడే ఈమె యాక్సెప్టెన్స్ ఉంది, కొంచెం బెస్ట్ గానే అనిపించింది. ఎట్లా సార్, ఎట్లా ఒప్పించగలిగారు? ఏంటి మీలో ఉన్న మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఏం లేదు, అంటే తను ఈ కథ నచ్చింది. రైట్. మేబీ తను నా ప్రీవియస్ సినిమాలకు నేను చేసిన అల్లరి గోల చూసి ఉండొచ్చు. సో మేబీ వీడి స్టైల్, వీడి పంథా ఇది అనుకుని ఉండొచ్చు. సరే, ఇక ఇలా ఇంట్రడక్షన్ కి చెప్పిన కాన్సెప్ట్ కూడా తనకు బాగా నచ్చింది. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ తెలుగులో చేస్తున్నాం కాబట్టి షీ వాంట్స్ టు గివ్ దట్ కిక్ స్టార్ట్ ఫర్ ద ఫిలిం. సో అది చేసిందండి. మోర్ దాన్ దట్, అంటే తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇఫ్ షీ వాంట్స్ టు డూ, షీ డోంట్ వాంట్ టు డూ, తనకి ఇష్టం. కాబట్టి ఈ ట్రోలింగ్ ఇవి కూడా తను మేబీ తను ఎలా డీల్ చేయాలో అలా చేసుకుంటూ వెళ్తుంది. బట్ నాకు హ్యాపీ ఏంటంటే, మన సినిమాకి వచ్చి తను ప్రమోట్ చేయటం, ఈ సినిమాకి సంబంధించిన ఒక ఎక్సైట్మెంట్ మన అందరికి ఇచ్చింది. సో దానికి థ్యాంక్స్ టు నయనతార గారు. అంటే ఆమె వర్కింగ్ అవర్స్ కానీ అవన్నీ అంతా చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. మార్నింగ్ చెప్పిన టైంకి వస్తారు, అండ్ ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏమైనా ఎక్స్టెన్షన్ చేయాలన్నా కూడా షీ ఆల్వేస్ బీ చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ స్ట్రైక్ అయిన తర్వాత కూడా మాకు ఒక 2 months డిలే వచ్చాక ఆవిడ ఇక్కడే వచ్చి ఒక 25 to 30 days నాన్ స్టాప్ షెడ్యూల్ చేశారు. హైదరాబాద్ స్టే చేశారు, పిల్లలతో సహా ఉండి ఇక్కడే ఉన్నారు, విత్ ఫ్యామిలీ ఉన్నారు. సో అంత డెడికేటెడ్ గా ఈ సినిమా ఎట్లయినా పొంగల్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని తను చాలా సపోర్ట్ చేసింది. ఓకే, వర్కింగ్ అవర్స్ ఎందుకన్నానంటే, ఆ మధ్యకాలంలో దీపికా పదుకునే వర్కింగ్ అవర్స్ 8 hours ఉండాలి, ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు వచ్చాయి. అందుకు అలాగా అడగాల్సి వచ్చింది. వర్కింగ్ అవర్స్ అంటే ప్రతి యాక్టర్ కి ఉంటాయండి. యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో మన ప్లానింగ్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రైట్. అంటే ఇంకా కలర్ఫుల్ గా ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి సార్ సినిమాలో? అంటే కలర్ఫుల్ అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి మేనియా ఉండబోతుంది. అండ్ వెంకీ గారు వచ్చే ముందు వరకు, వెంకీ గారు వచ్చాక వాళ్ళిద్దరు చేసిన ఒక అద్భుతమైన అల్లరి ఉండబోతుంది. సో చిరంజీవి గారు ఆయన లుక్ వైజ్ కానీ, ఆయన యాటిట్యూడ్ వైజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ వైజ్ కానీ చాలా సటల్ గా చేయించాము. చాలా క్యూట్ గా చేశారు కొన్ని రియాక్షన్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ. సో బాగా నచ్చుతారు చిరంజీవి గారికి. ఫస్ట్ రీల్ నుంచి ఎండ్ వరకు మనం ఆయన బాగా ఇష్టపడతాం. సో అది సినిమాకు ఉన్న పెద్ద అసెట్. ఓకే, అంటే ఎలాంటి హీరోనైనా మీ జానర్లోకి అలా మౌల్డ్ చేస్తున్నారు, ఎట్లా సార్? అది ఏం జరుగుతుంది? అంటే మనం ఎదుటి వాళ్ళు మనం ఇచ్చే రెస్పెక్ట్ అండ్ లవ్ అండి. నేను నాకు చేసే హీరో నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవి చేస్తాను వాళ్ళతో. అందులో వీళ్ళందరూ స్పెసిఫిక్ గా చెప్పాలంటే సీనియర్ హీరోస్ అందరినీ నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్ళ మీద ఇంకొక 15-20% ఎక్కువ ఉంటుంది లవ్. సో మిగతా దీనికంటే సో అది ఎక్కువగా ప్రెజెంట్ చేస్తాను. హానెస్ట్ గా వాళ్ళతో నాకున్న అఫెక్షన్ ని వాళ్ళతో ట్రావెల్ అవుతాను. అండ్ వాళ్ళకి చక్కగా వాళ్ళకి టైమింగ్స్ కానీ, కాల్ టైమ్స్ కానీ, అండ్ బ్రేక్స్ కానీ వాళ్ళకి జాగ్రత్తగా అలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నేను. సో ఎప్పుడైతే మనం ఆ కంఫర్ట్ వాళ్ళకి ఇస్తున్నామో డెఫినెట్ గా వాళ్ళు మనతో వర్కింగ్ దానికి, అంతేకాకుండా మేకింగ్ లో కూడా వాళ్ళకి ఎక్కడ ఇదేంటి సినిమా తీస్తున్నాడు, ఇది ఇలా ఉంది ఏంటి, ఇలాంటి డౌట్స్ కూడా వాళ్ళకి రైజ్ అవ్వవు. క్లారిటీగా నాకు అనుకున్నది నేను చక్కగా తీసుకుంటూ వెళ్తాను. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకి ఏంటంటే ఇట్స్ లైక్ వచ్చి సరదాగా యాక్ట్ చేసి అలా ఒక చిన్న దీంట్లో ఉంటారు కాబట్టి మనం అలా
జల్ల వెళ్తా ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి సీనియర్ హీరోస్ కొంచెం సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు అని అంటుంటారు. ఈ సినిమా పరంగా మీకు ఎంతవరకు లిబర్టీ ఇన్వాల్వ్ అవుతారంటే ఆయన ఎక్స్పీరియన్స్ తాలూకు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ దాన్ని ఎప్పుడు మన మీద అజమాయిషి చేసి కానీ రుద్దటం కానీ ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పడం కానీ ఏముండదు. సో నా వరకు అయితే నేను అసలు ఒక్క ఇన్సిడెంట్ కూడా ఫేస్ చేయాలి. సో చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా రోజు నవ్వుతూ జోకులు వేస్తూ సరదాగా ఆయనతో మాట్లాడుకుంటూ ఏమైనా ఇంప్రూవేషన్స్ ఆయన చెప్పినవి నాకు నచ్చినవి నేను తీసుకుంటాను, నేను ఆయన ఒకవేళ చెప్పినాక నేను కన్విన్స్ అవన్నా కూడా ఆయనకు నేను అర్థమయ్యేలా చెప్పుకుంటాను. ఇద్దరి మధ్య వేవ్ లెంత్ ఉందండి. సో అది ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ సెట్ అయిపోయాక సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, రైట్. అంటే ఈ మధ్య మన డైరెక్టర్స్ చాలా మంది చూస్తున్నాం, అంటే కంటెంట్ మీద నమ్మకం ఉంది, ఇంకా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు? మీరేమైనా ఛాలెంజ్ చేస్తారు ఈ సినిమాకి సంబంధించి? నేను చేయనండి. ఓకే, నేను ఎప్పుడు ఛాలెంజ్ నేను చేయను. బట్ అంటే ఛాలెంజ్ గా తీసుకుంటారు. అప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తాలూకుతో మనం వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎక్కడ ఒక చోట క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాం. కానీ బట్ ఐ డోంట్ కమెంట్ అన్ ఎవ్రీబడి. ఓకే, నా వరకు నేను ఏంటంటే నేను ఒక కంటెంట్ తీసిన ఒక సినిమా తీసినా ఐ జస్ట్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. ఓకే, అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ద జడ్జిమెంట్ అంతే. రైట్. అంటే ఇప్పుడు హీరోలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత మాకు అంతా తెలుసు అనే ధోరణికి వచ్చేస్తున్నారు. అది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని ఇది కూడా అవుతున్నాయి అలాంటివి. హీరోలు ఏమో నేను పనిచేసిన హీరోలతో నాకైతే ఎక్స్పీరియన్స్ రాలేదండి. బయట నాకేంటంటే బయట సినిమాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. రిలీజ్ అయితే ఆ సినిమా బాగుంటే చూడటం తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ నా వరకు నేను చేసిన ప్రతి హీరో వెరీ వెల్ మేనర్స్ అండ్ సినిమాని రెస్పెక్ట్ చేస్తారు, డైరెక్టర్ని రెస్పెక్ట్ చేస్తారు. నేను పనిచేసిన ప్రతి యాక్టర్. సో బట్ నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదండి. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మీరు ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు, చిరంజీవి గారితో సినిమా మరో ఎత్తు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ ఈజ్ ఎ మెగాస్టార్. ఆయనకు ఒక ప్రత్యేకంగా మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ హెవీగా ఉన్న యాక్టర్. ఎట్లా క్యారీ చేశారు సార్ ఈ బ్యాగేజ్? ఎందుకంటే అన్ని రకాలుగా మెప్పించాలి. చిరంజీవి గారిలో ఉన్న డ్యాన్స్, చిరంజీవి గారిలో ఉన్న కామెడీ టైంకి అన్ని సమపాల్లో సెట్ కావాలి అనుకున్నారా? కొంచెం ఇది నాకు టఫ్ అని రైటింగ్ అప్పుడు కానీ, లేదంటే కొంచెం సీన్స్ సింక్రైజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు సార్? అంటే స్క్రిప్ట్ చేసేటప్పుడు ఉంటుందండి. వన్స్ స్క్రిప్ట్ అయిపోయాక మేకింగ్ లోకి వచ్చాక దాన్ని మన ఎగ్జిక్యూషన్ లో ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతాం. అవునా? ఓకే. కథ రాసుకునేటప్పుడు మాత్రమే చిరంజీవి గారి ఇమేజ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫన్ ఎంతలో ఉండాలి, సో యాక్షన్ ఎంతలో ఉండాలి, సో ఆయన మీద కమెంట్స్ ఏదైనా కామెడీలు జరుగుతున్నా కూడా బ్యాలెన్స్ ఎలా చేయాలి, సో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఫ్రేమ్ లో యాక్ట్ చేసేటప్పుడు సో దానికి తాలూకు కేర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ స్క్రిప్ట్ లోనే 99% అయిపోతాయి. సో కాబట్టి ఆన్ సెట్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దట్ ఈస్ ద బెస్ట్ వే నేను ఫాలో అయ్యేది. ఓకే, అది చిరంజీవి గారి అమ్మాయి ఈ సినిమాకి ఒక నిర్మాత కానీ సహ నిర్మాత అనుకోవచ్చు. బట్ సాహు గారిపాటి గారు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి చిరంజీవి గారు కూడా వేదిక పైన గొప్పగా చెప్పారు, పెద్ద కూతురుగా కొంచెం బాధ్యత తీసుకుని కష్టమైన నష్టమైన చేసిందని. ఎట్లా ఉంది సార్ అంత ప్రయాణం? ఇద్దరు సాహు గారిపాటి కానీ అండ్ సుస్మిత కొనిదల గారు కానీ ఇద్దరు వెరీ అంటే లైక్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ వాళ్ళు సినిమాకి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళు వాళ్ళ 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 నిలబడ్డారు ఆ టైంకి. సో కాబట్టి సుష్మిత గారు అయితే లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. చిరంజీవి గారు డాక్టర్ అయినా కూడా ఎక్కడ ఆ టాంట్రమ్స్ కానీ ఏమీ ఉండవు. చాలా కూల్ గా మాట్లాడతారు, చాలా వెరీ వెరీ రెస్పెక్టబుల్ గా ఉంటారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ హర్. అండ్ ఇక నేనున్న సినిమాకి ఏంటంటే మాక్సిమం నేను ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకంటే ఎక్కువ నేను ఆలోచిస్తాను కాబట్టి వాళ్ళతో ఎటువంటి వాళ్ళకి అంత స్ట్రెస్ ఇచ్చే ప్రాబ్లం కానీ స్ట్రెస్ తీసుకునే అవసరం కానీ ఉండదని నేను అనుకుంటాను. ఓకే సార్, ఓవరాల్ సినిమా అంతా ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఒక డైరెక్టర్గా బాగా ఉండాలని తీస్తారు, సక్సెస్ కావాలని తీస్తారు, మీకు కూడా పేరు రావాలని మీరు కోరుకుంటారు, కోరుకోవాలి కూడా మనం. ఇప్పుడు ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సీక్వెన్స్, క్లైమాక్సా లేదంటే ఇంటర్వెల్ బ్యాంగా, ఓపెనింగా, మీకు అంటే ఇది సినిమా అంతా బాగుంటుంది, ఇది సినిమాకి హైలైట్ అండి అని చెప్పేది ఏమైనా? అవి చాలా మూమెంట్స్ ఉన్నాయండి. అంటే వెళ్ళే ప్రాసెస్ లో స్క్రీన్ ప్లేలో ఒక్కొక్క చోట ఒక్కోలా హై వస్తుంది. సో ఇలా ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది అండ్ టేక్ ఆఫ్ ఫస్ట్ 15 minutes బాగుంటుంది, సాంగ్ వరకు మధ్యలో ఎంత ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. సో అంటే ఎవ్రీ 10 minutes ఒక చిన్న హై వస్తూ వెళ్తుందండి. అండ్ సెకండ్ హాఫ్ లో చిరంజీవి గారికి నయనతారకి మధ్య వచ్చే సీక్వెన్సెస్ కానీ చాలా కూల్ గా ఉంటాయి. అండ్ వెంకీ గారు వచ్చాక ఒక పైకి వెళ్ళి అదో చిన్న హై తీసుకొచ్చేస్తుంది. సో రాసేటప్పుడే మనకి ఎక్కడ ఏది కావాలి, ఎక్కడ మనం కథ చెప్పాలి, ఎక్కడ మనం ఫన్ చేసుకోవాలనేది క్లీన్ గా రాసుకుంటాం కాబట్టి దాని ప్రకారం ఫాలో అవుతాం. ఓకే, ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో ఉన్నారు కదా, అంటే రా ఏజెంట్ గా.
అంటే అందులో యంగ్ చిరు కనిపిస్తారా లేదంటే సినిమా మొత్తం మనకు యంగ్ గానే ఉంటారు చిరంజీవి గారు? యంగ్ అంటే కథ ప్రకారం ఆయన ఒక మిడిల్ ఏజ్డ్ అండి. సో ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు సినిమాలో. సో 45+ క్యారెక్టర్. బట్ సినిమా అంతా మనం ఇప్పుడు మీరు పోస్టర్స్ ఎలా చూసారో అంతే హ్యాండ్సమ్ గా ఉంటారు. సో చాలా క్లాస్ అటైర్స్, క్లాస్ లుక్ లో ఉంటారు. సో గ్రేట్ సార్. ఇప్పుడు జంజాల్ గారి కామెడీ ఇప్పటికి మన సినిమాలు చూస్తుంటే చాలా హెల్దియర్ కామెడీ ఉంటుంది. తర్వాత ఈవీవి గారి కామెడీ కొన్ని 1-2 సందర్భాలు శృతి మించిన బట్ కామెడీ జానర్స్ జంపలగడ పంపు నుంచి ఆ తర్వాత ప్రతి సినిమాలో ఆ కామెడీ ట్రాక్స్ అవన్నీ మనల్ని బాగా తర్వాత మీకు అది వచ్చింది ఇండస్ట్రీలో. అనిల్ రావుపూడి కామెడీని బాగా డీల్ చేస్తారు అని, కానీ కామెడీతో పాటు బలమైన కథనాన్ని కూడా మీరు జోడిస్తున్నారు. ఈయన పూర్తిగా కామెడీ డైరెక్టర్ కాదు, అంటే ఈ సీక్వెన్స్ కాదు, యాక్షన్ మిళితం చేస్తాడు, మెసేజ్ కూడా పంపిస్తాడు అనేది భగవంత్ కేసరితో అందరూ చూశారు. మీకు ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే భగవంత్ కేసరికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎట్లా సార్ మళ్ళీ మీ అనిపిస్తుంది, అలా వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఇంకొకసారి అదే సార్, ఇప్పుడు జంజాల ఈవీవి తర్వాత కొంచెం ఆ కామెడీ జానర్ ని అద్భుతంగా డీల్ చేయగలుగుతున్నారు అన్నది మీ మీద వచ్చిన ప్రశంస. సో అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు చూసాను. నా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే జంజాల్ గారి ఫిల్మ్స్ అండి. చాలా అంటే నేను ఆయన సినిమాలు థియేటర్లో కంటే కూడా VHS క్యాసెట్లు తెచ్చుకొని టీవీలో వేసుకుని 1-10 సార్లు చూసేవాడిని. సో ఆ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. ఈవీవి గారి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మూవీస్, అప్పులప్పారావు కానీ, ఆ ఒక్కటి అడుగు కానీ. సో విచిత్రమైన స్టైల్, విచిత్రమైన పంచులు, విచిత్రమైన డైలాగ్ డెలివరీ ఉంటుంది, మోడ్యులేషన్, క్యారెక్టరైజేషన్స్. అందరూ ఆ గూటీకి సంబంధించిన వాళ్ళే. జంజాల గారి నుంచే ఇంకొక అప్గ్రేడెడ్ వెర్షన్స్ ఈవీవి గారైనా అండ్ ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు. సో ఆయన ఒక స్టైల్ ఆఫ్ కామెడీ. సో ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం ఉంటుందండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు మనం ఫాలో అవ్వలేం కాబట్టి దానికి మన స్టైల్ ఏంటి, మన టైమింగ్ ఏంటి యాడ్ చేసుకుని రైటింగ్ ఉంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు సినిమాలు తీస్తున్నా కొంచెం మీడియం రేంజ్ హీరోలు పెట్టేవాళ్ళు, ఎప్పుడో పెద్ద హీరోతో ఒక సినిమా పడేది, ఈవీవి గారికి కానీ జంజాల్ గారికి కానీ. కానీ మీరందరూ బిగ్ స్టార్స్ తోనే తీస్తున్నారు పిక్చర్స్, దానిపై ఏమంటారు? అంటే నాకు అవకాశం దొరికినప్పుడల్లా, స్టార్ దొరికినప్పుడల్లా సినిమా నేను చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి అది నాకు ఒక లక్కనే చెప్పాలి. మహేష్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, అండ్ ముందు దానికంటే ముందు వెంకటేష్ గారు. సో ప్రతి సినిమాకి ఒక స్టార్ అనేది దొరుకుతున్నారు కాబట్టి సో దానికి నా స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ దానివల్ల సినిమా స్థాయి కూడా, రేంజ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో అది ఒక రకంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. రైట్. నెక్స్ట్ స్టార్ ఎవరు ఇప్పుడు మీరు తీయబోతున్నారు? అది ఇంకా నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సో ముందు ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత అసలు ఎట్లా ఏంటి అనేది, ఎప్పుడు చేయాలి, ఏ స్లాట్ లో మొదలు పెట్టాలనేది. అంటే చాలా మంది డైరెక్టర్స్ ఒక బిగ్ హిట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఈ మోడల్ కి కనెక్ట్ అయిపోతున్నారు. కానీ మీరు సీనియర్స్ తో ప్రయాణం చేస్తున్నారు, దీనికి ఏమైనా ఉందా? అంటే నాకు లాజిక్ ఏం లేదండి. అంటే మనకి నేను గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. అవును. సో సీనియర్ హీరోలు అందరూ సంవత్సరానికి 2-3 సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో బాగుంది వీళ్ళతో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్ మన స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ లీగ్ మారిపోయింది. సో అండ్ టైమ్ స్పాన్ మారిపోయింది, బడ్జెట్స్ మారిపోయినాయి. సో కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం. ప్రాక్టికల్ గా మనకి ఏ అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయో వాటి దగ్గరికి మనం వెళ్ళి మన టాలెంట్ చూపించుకొని అక్కడ మనం వర్క్ చేయాలి. లక్కీగా నాకు అంటే ఈ స్టార్స్ పేరుకు మనం సీనియర్ అనే ట్యాగ్ ఇచ్చినా కూడా వీళ్ళ రెవెన్యూస్ కానీ, వీళ్ళ రికార్డ్స్ కానీ ఆల్మోస్ట్ ఒరిజినల్ గా ఆ స్టార్స్ కి ఎంత ఉందో వీళ్ళు అదే స్టార్స్ కి దగ్గరగా ఉన్నాయి వీళ్ళ రెవెన్యూస్ కూడా. కాబట్టి నాకు వాళ్ళతో చేసిన ఫీలింగే ఉంది. కాబట్టి ఆ ఫీల్ ఏమి అనిపించట్లేదు నాకు. అంటే కంఫర్ట్ గానే ప్రయాణం జరుగుతుంది. అవకాశం నిజంగా అలా వాళ్ళతో అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా చేస్తాను. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రాక్టికల్ గా చేస్తే అది ఆ పరిస్థితి కానీ నేను చెప్పిన పేర్లలో ఎవరైనా కనపట్లేదు. మనం ఒక సినిమా చేయాలని లేదు, వాళ్ళు బిజీగా ఉన్నారంటే చెప్పాను కదండి. వాళ్ళ ఐడియాలజీ అండ్ వాళ్ళ ప్రజెంట్ చేసుకునే విధానం ఇప్పుడు గ్లోబల్ గా వెళ్ళిపోయారు. అవును. సో మనం అసలు దాని గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ వాళ్ళు లేదు ఒక రీజనల్ ఫిల్మ్ చేయాలి, మనం తెలుగు ఆడియన్స్ ఒక ఫిల్మ్ చేయాలని వాళ్ళు అనుకుంటే అప్పుడు దెన్ మేబీ వీఆర్ ఇన్ ఆప్షన్స్. రైట్. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇంకా పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతున్నారు సార్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఇక్కడ వరకు ఆగుతారా, లేదంటే పాన్ ఇండియాకి మంచి సినిమా చేయాలంటే ఆలోచనలు కూడా ఉన్నాయా? అంటే ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో రీజనల్ ఫిల్మ్స్ చేస్తానండి. మేబీ అంటే పాన్ ఇండియాకి ప్లాన్ చేసేది ఏం లేదు. రేపు వదిలేదు ఒక కంటెంట్ అలా చేస్తే మేబీ అది అన్ని చోట్లకి వెళ్ళే కంటెంట్ అవ్వచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ కంటెంట్. ఇలా బాగుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకా పాన్ ఇండియా పిక్చర్స్ వరకు వెళ్ళిపోయారు. కొంచెం కంటెంట్ కూడా అక్కడ వరకు తీసుకెళ్తున్నారు.
మీరు అన్నట్టు కొందరు హీరోలు కూడా ఇంకా ఆ స్కేల్ వచ్చేసింది. ఇప్పుడు రేపొద్దున మీరు డీల్ చేసే హీరోల్లో చేయగలిగే హీరోల్లో రేపొద్దున మీ ప్రయాణంలో, ఎందుకంటే మీరు ఒక హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రేపొద్దున ఛాన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అందుకు దానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా అని నా ప్రశ్న. డెఫినెట్ గా అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఓకే, యాజ్ ఆఫ్ నో మన దారిలో మనం వెళ్తున్నాం. ఇఫ్ ఆల్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డు ఇట్. రైట్ సార్. ఇప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు చాలా మంది రాజమౌళి గారి తర్వాత మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అనేది ఒకటి వచ్చేసింది మీకు. అంటే ఆయనతో సినిమా తీస్తే కొంచెం సేఫ్ ప్రాజెక్ట్ ఏంట్రా అని, అది ఎలా అనిపించింది మీకు? వెరీ గుడ్ కాంప్లిమెంట్ అండి. చాలా సంతోషం. ఎందుకంటే మేబీ ప్రొడ్యూసర్స్, నేను చేసిన ప్రతి ఫిల్మ్ కూడా ఏ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వలేదు. సో ఇన్ దట్ వే ఐఎమ్ సో హ్యాపీ. సో ఆ ట్యాగ్ నేను తీసుకోవడానికి నేనేమి ఐఎమ్ హ్యాపీ. రైట్. అంటే వెంకటేష్ గారు కొంచెం లోలో ఉన్నప్పుడు 3 బ్లాక్ బస్టర్ సినిమా హిట్లు ఇచ్చారు ఆయనకి, అభిమానులు చాలా హ్యాపీ అయ్యారు. అలాంటి అది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే వెంకీ గారితో నాకున్న వైబ్ వేరు. సో అది నేను ముందు లోనా వెనక హై అనేది ఆలోచించనండి. రైట్. సో వెంకీ గారితో సినిమా చేయాలి అనుకున్నాను, చేసేసాం. సో ఆయనతో ఆ 3 ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక 30 సినిమాలకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. ఓకే. సో ఎనీ టైం మా మధ్య ఉన్న బాండింగ్ కానీ అలాగే డెవలప్ అయింది. సో ఇంకెన్ని సినిమాలు చేస్తామో తెలియదు కానీ ఫ్యూచర్లో వెంకీ గారితో మళ్ళీ చేస్తూనే ఉంటాను. రైట్. అనిల్ రావిపూడి గారు మీరైనా నేనైనా దాదాపు ఈక్వల్ ఏజ్ గ్రూప్. వీళ్ళు నలుగురినే మనం చూసి వచ్చాం. ఊళ్ళలో ఈ సినిమాల కోసం లైన్లో నిల్చొని కటౌట్లు, తోరణాలు, టపాసులు కాల్చడం, అడవడంతా. ఇప్పుడు ఆల్రెడీ మీరు చిరంజీవి గారితో ఇప్పుడు సినిమా మరి కాసేపట్లో రిలీజ్ తెర మీదకి రాబోతుంది. ఆల్రెడీ బాలకృష్ణ గారితో చేశారు, అలాగే వెంకటేష్ గారితో. ఇంకా నాగార్జున ఒక్కరే మిగిలేరు ఆ తరం హీరోల్లో. అలా ఏమైనా ఉందా ఇంకా ఆయనతో ఒకటి చేద్దాం? ఈసారి నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలో వచ్చిన కామన్ క్వశ్చన్ ఇదే. అవునా? ఓకే. అందరూ అడుగుతున్నారు. డెఫినెట్ గా అది కనుక నేను చేయగలిగితే దట్స్ వెరీ గుడ్ ఇది అవుతుంది నాకు కూడా. సో ఆ జనరేషన్ అందరితో పనిచేసిన ఒక క్రెడిబిలిటీ వస్తుంది నాకు. సో డెఫినెట్ గా అవకాశం ఉంటే మాత్రం చేస్తానండి. అది ఎలాగా ఎప్పుడు అనేది ప్లాన్ చేయాలి. సో ఆయనతో చేయడానికి నాకే అభ్యంతరం లేదు. ఐ విల్ డు ఇన్ ద ఫ్యూచర్. ఓకే. అంటే మీలో ఒక హ్యూమన్ బీయింగ్ కూడా ఉన్నాడు, గొప్ప హ్యూమన్ బీయింగ్ కూడా ఉన్నాడు అనేది ఈ మధ్యకాలంలో నేను చూసింది. ఒక పాపని మీరు చిరంజీవి గారి దగ్గరికి తీసుకువెళ్ళారు నా ఒక కార్యక్రమంలో. చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎలా అనిపించింది సార్ ఎమోషనల్ జర్నీ? ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా ఫస్ట్ మనం ముందుగా మనం ఒక మనిషి కదా మనం. ఎట్లా అనిపించింది మీకు? అది అమ్మాయితో, పాప వరుణవితో అందరికి ఆ షో చూస్తున్న అందరికీ తెలుసు. విజువల్లీ ఛాలెంజ్ తను. పాప పాటలు అద్భుతంగా పాడుతుంది, మంచి టాలెంటెడ్. సో మేము ఆ పాపను తెలియకుండా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. సో తను చిరంజీవి గారిని కలవాలని అడిగినప్పుడు చిరంజీవి గారికి చెప్తే ఆయన అవును ఆ పాపను నేను చూస్తున్నాను తీసుకురండి అని చెప్పి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. సో తీసుకెళ్ళాక మీరు అందరూ చూసారు వీడియో, ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఎంత బాగా మాట్లాడారు పాపని. ఆ పాపకి ఫ్యూచర్లో తనకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ చూసుకుంటున్నారు. అండ్ షోలో కూడా ఒక 5 lakhs అమ్మాయికి డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. సో చిరంజీవి గారు అంటే ఈజ్ ఆల్వేస్ లైక్ సర్వీస్ మైండెడ్. సో చేయడం చాలా గొప్ప విషయం అండి. ఆ పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే. అది ఆమె అనిల్ మామ అని అన్నప్పుడు ఎలా కనిపించింది? అనిల్ మామ అదే బ్రాండ్ అయిపోయింది. అనిల్ మామ అని అందరూ పిలుస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు పిలిస్తే చాలా హ్యాపీగా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే కొద్దిగా పెద్దోళ్ళు కూడా పిలుస్తున్నారు అనిల్ మామ అని. సో పిల్లలు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు పిలవచ్చు, నాకంటే మన ఫ్రెండ్స్ అంటాం కదా మామ. అది ఓకే, నాకంటే పెద్దలు కూడా పిలుస్తున్నారు. అవునా? సరదాగా నన్ను కామెడీగా. బట్ యా టీవీకి వెళ్ళినందుకు అక్కడ కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి దగ్గర అయ్యాను. అండ్ టీవీ కూడా నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్ చేస్తున్నట్టుంది. మంత్లీ ఒక 1 day షూట్ ఉంటుంది, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసి వస్తున్నాను. అందులో పిల్లల షో కాబట్టి ఐఎమ్ వెరీ బాగా కనెక్టెడ్ గా అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు నయనతార చిరంజీవి గారు చేసే సీన్లు, డాన్స్ అవన్నీ వేస్తున్నప్పుడు సుస్మిత కొనుదల గారి రెస్పాన్స్ ఎలా ఉండేది? ఆవిడ షూటింగ్ స్పాట్ లో తక్కువ ఉండేవాళ్ళు, మిగతా పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళు. షూటింగ్ స్పాట్ లో చాలా తక్కువ, ఇద్దరు ప్రొడ్యూసర్స్ తక్కువ ఉండేవాళ్ళు. సో మాక్సిమం మీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి అన్ని దగ్గర నుంచి చూసుకుంటారు, నమ్మకం. అదిగా మార్నింగ్ ఎప్పుడో 1 hour వచ్చి అలా కలిసేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. అదే సార్, మీకు ఎలా అనిపించుతుంది ఈ జర్నీ? మీరు చెప్పారు మీ ఓపెనింగ్ తర్వాత ఇప్పుడు ఒక మినిమం గ్యారంటీ ఈజ్ ఎ హిట్ డైరెక్టర్ అనే ఒక ట్యాగ్ వచ్చేసింది. ఈ స్కేల్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఏ సినిమాకి ఆ సినిమా అండి నాది. అంటే మొత్తం 9 సినిమా, ఇది 9th ఫిలిం. సో ఏ సినిమా తర్వాత ఇంకా ముందు సినిమా సంగతి నేను ఆలోచించను. సో నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే. సో హోప్ అదేంటంటే మైండ్ లో ఇన్ని సినిమాలు హిట్లు కొట్టింది, ఇన్ని చేసామంటే మనకు తెలియకుండా మన రైటింగ్ మీద పడే అవకాశం. అయిపోయాక దాన్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ ఫిల్మ్ నాకు స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి ఆ మైండ్ సెట్ తో ఉంటాను కాబట్టి నాకు ఇన్ని హిట్లు, ఇంత పేరు.
సో దీని గురించి చాలా తక్కువ ఆలోచిస్తాను. ఓకే సార్, అంటే ఏంటి మీరు ఇన్బిల్టే కామెడీ ఉందా? బయట కూడా చాలా జోవియల్ గా ఉంటారు. అంటే మాకు కూడా ఏంటంటే ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ బట్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంది నాకు. అనిల్ రావుపూడి గారు ఫ్రెండ్లీ. ఏంటి సార్ ఆ నేచర్ అది అట్లా దాని వెనక చిన్నప్పటి నుంచి ఆ ప్రయాణమా? అంటే నేచర్ అంటే అంతే పెరిగిన వాతావరణం. సో ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీస్ ఇట్లా అందరితో కలిసి ఉంటూ ఉంటాను నేను. సో మాక్సిమం అంటే లైక్ ఎవరిని హర్ట్ చేయాలంటే కూడా నాకు గబుక్కని మనసు రాదు. రైట్, ఓకే. నేను ఒకవేళ ఇబ్బంది పడ్డా నేనే వెళ్ళిపోతూ ఉంటాను. బట్ వెళ్ళి పాయింట్ అవుట్ చేసి ఎదుటి హర్ట్ చేయడం నాకు నచ్చదు. ఓకే. సో కాబట్టి ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటాను, వీలైతే నవ్విస్తాను, సరదాగా నవ్వుకుంటూ ఉంటాను. సినిమాలు కూడా నవ్వేస్తాయి. ఓకే, ఓకే. అదేంటి సార్ ఇన్బిల్టా లేదంటే కొంచెం పేరెంట్స్ నుంచి అట్లాగా? ఇన్బిల్ట్ అంటే పేరెంట్స్ నుంచి వచ్చింది, చిన్నప్పటి నుంచి అంతే. ఇంట్లో కూడా ఫ్యామిలీ అలాగే ఉండేది. చిన్నప్పుడు స్కూల్లో అంతే ఉండేవాడిని, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఏదో స్టోరీలు చెప్పుకుంటూ జోకులు వేస్తూ. ఎక్కువ నెరేటివ్ గా ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను, ఏదో ఒకటి అల్లరి జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇట్స్ లైక్ ఇన్బిల్ట్. ఓకే సార్, ఒకసారి ఫ్యామిలీ కోసం చెప్పండి సార్. మీరు అమ్మ నాన్న మీరు ఎంతమంది? అంటే అమ్మ నాన్న అక్క ఉన్నారండి, వైఫ్ పాప బాబు. ఓకే, ఫ్యామిలీ. గ్రేట్. ఇక్కడే ఉంటారు అందరు ఇక్కడే. అంటే ముందుకు రావడం రైటర్ గా వచ్చారు కదా సార్? 2005లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చాను. ఓకే. ఆ తర్వాత రైటర్ అయ్యాను. ఓకే, రైటర్ అయితే 2015 ఫస్ట్ ఫిల్మ్. అంటే డైరెక్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చారు, ఇంకా అంతకు ముందు ఏమైనా లేదు? అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఫస్ట్. అంటే డైరెక్ట్ గా ఊరి నుంచి రావడమే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు? లేదు, జాయిన్ అయిపోయానండి. మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అని డైరెక్టర్. అదే సార్, మన అరుణ్ ప్రసాద్ గారు. ఓకే, ఓకే. ముందు ఆయన ఇది కూడా సినిమా ఫోటోగ్రాఫర్, తమ్ముడు డైరెక్టర్ గా సార్ అరుణ్ ప్రసాద్ గారు. తమ్ముడు అనే ఫిల్మ్ డైరెక్ట్ చేశారు, ఆయన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన ఆయన మా బాబాయ్ అవుతారు. ఓ గ్రేట్ సార్. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, జర్నీ స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడు మీ ప్రతి సినిమాలో చిన్న సిగ్నేచర్ డైలాగ్స్ ఉంటాయి, మీరు వింటున్నారా, మీకు అర్థమవుతుందా అని అంటారు కదా. బాస్ సినిమాలో ఏమైనా సిగ్నేచర్ డైలాగ్ ఉందా? సిగ్నేచర్ డైలాగ్ ఏం లేవండి. అంటే మీరు ట్రైలర్ లో చూసినావో ఉన్నాయి కదా, చిరు గారు, వెంకీ గారు. సో అదే కొద్దిగా రిపిటేటివ్ గా ఉంటాయి అక్కడ. ఓకే, ఓకే. సో అంతేగాని ఎక్కువ మనం సిగ్నేచర్ గా అనేది నేను సంక్రాంతికి వస్తున్న నుంచి కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. అంత ముందు వరకు ప్రతి సినిమాలో ఉండేవి. సో సంక్రాంతికి వస్తున్న నుంచి బట్ అంత అవాయిడ్ చేసిన దాంట్లో కొలికెత్తని తీసేసుకున్నారు. కాబట్టి అలాంటిది అబ్బాయి క్యారెక్టర్ కూడా ఉంది, వాంటెడ్ గా ప్లేస్ చేయలే. ఏదైనా వాళ్ళు కనెక్ట్ అయ్యి తీసుకుంటే నేనేం చేయలేదు. ఓకే, అవును, ఆటోమేటిక్ తీసుకుంటాను కనెక్ట్ అంటే ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక రక్త పింజరి పాము ఏదో ఊర్లో అది బయటకు వస్తే రక్త పింజరు అని అది ఒక్క వర్డ్ సోషల్ మీడియా తిప్పేస్తుంది. అంటే ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారో తెలియని వాతావరణం. సార్ ఇప్పుడు ఈ ట్రోలింగ్స్ పై ఏం చెప్తారు సార్? అంటే మీ పైన అయితే కొంచెం పాజిటివ్ ట్రోలింగ్ ఉంది, ఎప్పుడు కూడా మీ మీద నెగిటివ్ ఏమి లేదు. కానీ ఇది విపరీతం అయిపోయింది, నచ్చినట్టుగా ట్రోల్ చేయటము, నచ్చినట్టుగా మాట్లాడటము అనేది ఆ ధోరణి పెరిగిపోతుంది. అంటే సొసైటీలో దట్స్ క్వైట్ కామన్ అండి. మనకి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఓకే. సో గుడ్ పట్టుకుని వెళ్ళిపోవటమే. సో నచ్చనివి జరుగుతుంటాయి, ఎవరి చుట్టూనే జరుగుతుంటాయి, నా చుట్టూనే కాదు. ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నేను అదే ఫాలో అవుతాను, ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ జస్ట్ గో విత్ ద పాజిటివిటీ. ఓకే, ఓకే. ఇప్పుడు పైరసీ ఐబొమ్మ రవి తర్వాత సరే ఇంకా ఇది సమస్తం అయిపోయింది అనే ఒక ఇది ఉంది, కానీ ఇంకా దాని మూలాలు ఉన్నట్టుగా అక్కడక్కడ మనకి బయటపడుతున్నాయి. మీరు మీలాంటి పెద్ద డైరెక్టర్స్ బిగ్ పిక్చర్స్ తీస్తున్నారు, నిర్మాతలు, మీకు అందరు కూడా ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? పైరసీ అంటే డెఫినెట్ గా సినిమా అనేది థియేటర్స్ లో చూస్తేనే దాని తాలూకు ఎక్స్పీరియన్స్ మనం పూర్తిగా తీసుకోగలం. ఓకే. సో దయచేసి ఇంకా అది ఎవరు ఎన్నిసార్లు చెప్పినా స్లోగన్ ఎన్నిసార్లు చెప్పినా, సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దని చెప్పినా అవి ఎక్కడో బ్యాక్ లో జరుగుతూనే ఉంటాయి. బట్ ఆడియన్స్ కూడా ఏంటంటే కొద్దిగా సినిమాని సేవ్ చేయాలని ఒక ఫీలింగ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా అంటే 80% థియేటర్నే ప్రిఫర్ చేస్తారు, ఎక్కడో ఒక 20% చూస్తుంటారు. ఓకే. సో 80% ఇంకా చూస్తున్నారు కాబట్టి మనం ధైర్యంగా థియేటర్స్కి వేయగలుగుతున్నాం. అవును. కాబట్టి ఆ పైరసీ అనేది తగ్గుతుంది, ఇంకా పూర్తిగా వెళ్తే ఇంకా బాగుంటుంది. ఓకే. మీరు బిజీ స్టడీస్ లో ఉంటారు కదా, మిగతా సినిమాలు కూడా చూస్తుంటారు సార్? మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తానండి. షూటింగ్ లో ఉంటే ఒక్కోసారి మిస్ అవుతుంటాను, షూటింగ్ లేకపోతే మాత్రం ఎవ్రీ ఫిల్మ్ కవర్ చేస్తాను. ఓకే. మీకు ఇప్పుడున్న డైరెక్టర్లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఇయర్ వచ్చిన మొత్తం మామూలుగా ఓవరాల్ గా చాలా సార్లు చెప్పాను. ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఓకే, రైట్. అంటే అసలు మీ జానర్ పూర్తి వ్యతిరేకం, అందుకే ఇష్టం. ఎందుకంటే అయింది ఒక ఎక్స్ట్రీమ్, మనం ఇటు ఎక్స్ట్రీమ్ కాబట్టి ఆయన అటు ఎక్స్ట్రీమ్ కాబట్టి. ఓకే, ఓకే. మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రీమ్ కి వచ్చే ఛాన్స్ ఉందా? అది నా నేచర్, నేను చేయలేనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ ఉంటుంది సినిమా. ఓకే. సందీప్ కొద్దిగా అగ్రెసివ్ సినిమాలు, కథలు బాగా రాయగలరు. రైట్.
సార్ ఎక్కువ మంది డిస్కస్ చేస్తుంది, కోరుకుంటుంది ఇంత కామెడీ అలాగే కథ పైన, స్క్రిప్ట్ పైన, అంటే రైటింగ్ మీద ఇంత పట్టున్న డైరెక్టర్, అంటే ఒక రకంగా 360 డిగ్రీ కోణంలో ఇండస్ట్రీకి ప్రేక్షకులకు ఏది కావాలో అది తెలిసిన డైరెక్టర్ అనేది మీ పైన వచ్చింది. మీరు అది తీసుకోకపోయినా ఇది పక్కా ఇది నిజం. ఇప్పుడు అందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ ఉంటుందా ఎప్పుడైనా అనేది ఒక డిస్కషన్. ఆ మధ్య ఒక టాక్ వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. దిల్ రాజు గారు ప్లాన్ ఉంది, మీరు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అని ఒక టాక్ అయితే వచ్చింది. దీన్ని ఏమైనా రివీల్ చేయగలరా? సో అంటే ఇది గాసిప్పేనండి, సో అఫీషియల్ గా మాట్లాడింది లేదు. సో నిజంగా కళ్యాణ్ గారితో ఆపర్చునిటీస్ ఎగిరి గంతేసి చేస్తాం. ఓకే, అవును. సో నేనే చెప్పేస్తాను ఈ పాటికి. అవును. సో అదేమి రాలేదు, గాసిప్ గానే వెళ్తుందండి, అది ఫ్యాక్ట్ అయితే కాదు. ఓకే, అంటే ఒకవేళ పవన్ తో ఛాన్స్ వస్తే చెప్పాను ఎగిరి గంతేసి చేస్తాను. కరెక్టే. అలాంటప్పుడు ఇలాంటి వింటేజ్ అంటే ఈ మోడల్ ఉంటుందా, లేదంటే భగవంత్ క్యాసేజ్ లాంటి ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్? లేదు, అప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్ చూసి ఆయన చేస్తున్న ప్రీవియస్ ఫిల్మ్స్ ఏంటి, ఆయన చేస్తున్న కరెంట్ ఫిల్మ్స్ ఏంటో చూసుకొని ఎలాంటి ఫిల్మ్ చేస్తే బాగుంటుందో అప్పుడు ఆలోచించి చేస్తాం. ముందే మనం ఇది అని ఫిక్స్ చేయకుండా. అవును. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా క్లిక్ అవుతుంది ఎలాగూ, దీని తర్వాత పవన్ తో సినిమా అయితే పక్కగా ఉంటది అని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ లో ఒక డిస్కషన్. యాజ్ ఆఫ్ నౌ లేదు, బట్ ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఎస్. అంటే ఇంకా సినిమాకి సంబంధించి ఆస్పెక్ట్స్ ఏమున్నాయి సార్? ఎందుకంటే మీరు సంక్రాంతికి వస్తున్నాలో వెంకటేష్ గారు క్యారెక్టర్స్ తో పాటు ఆ పోలీస్ అధికారి క్యారెక్టర్ ఇవన్నీ సక్సెస్ అయ్యాయి. రెండోది సాయి కుమార్ గారిని ఎంతసేపు నీకు వాయిస్ లేదు అని లాస్ట్ లో లబ్బే అనేసరికి అది బాగా కనెక్ట్ అయింది. అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా స్పెషల్స్? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా క్యారెక్టరేషన్ బేస్డ్ స్క్రిప్ట్ అండి. సో పక్క క్యారెక్టర్స్ కంటే చిరంజీవి క్యారెక్టర్ మనం ఎక్కువ లవ్ చేస్తాం. త్రూ అవుట్ ఆయన భుజాల మీద వెళ్తూ ఉంటుంది సినిమా అంతా. సంక్రాంతికి వస్తున్న కొద్దిగా సైడ్ ట్రాక్ ఉన్నా, బట్ ఇందులో మెయిన్ ట్రాక్ అంతా ఈయన మీదే వెళ్తుంటుంది. ఓకే. సో సిచ్యువేషన్స్ ఫన్ అంతా ఈయన చుట్టూనే తిప్పాం. ఓకే. సో ఆబ్వియస్ గా వెంకీ గారు సో సెకండ్ హాఫ్ ఆయన ఎంటర్ అయ్యాక వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంటుంది. మిగతా సచిన్ కేల్కర్ ఉన్నారు, ఆయన ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. ఇంకా అంతే సుదేవ్ అని ఒక ఓజీలో చేశారు, ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. తను మంచి ఆర్టిస్ట్. ఓకే. ఆబ్వియస్ గా నయనతార. ఓకే. అంటే ఇప్పుడు ఓజీలో చేసిన క్యారెక్టర్ కొంచెం కామెడీగా ఉంటుందా? లేదు, విలన్ అంటే విలన్. ఓకే. కామెడీ అంతే చిరంజీవి గారి మీద ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు గత సంక్రాంతికి 300 కోట్లు ప్లస్ సినిమా కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాము. అలాంటి వెంకటేష్ గారిని చిన్న క్యామియో రోల్ కి ఎలా ఒప్పించగలిగారు సార్? సరే, అంటే రిలేషన్ ఉండడం, వైబ్ ఉండడం వేరు, కానీ చిన్న క్యామియో కాదండి, ఇది పెద్ద క్యామియోనే, అందుకని చేస్తున్నారు ఆయన. పెద్ద క్యామియో. మీరు ఈరోజు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆయన ఏదో ఊరికే తీసుకొచ్చారంటుండదు, మంచి ప్లే ఉంది, మంచి మజా ఉండే సీక్వెన్స్లు ఉన్నాయి, అండ్ మంచి సాంగ్ ఉంది. సో ఆయన కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి, ఆయనకి ఏమి తగ్గకుండా ఎలా యూజ్ చేయాలి, బ్యాలెన్స్ కరెక్ట్ గా చేసేవాళ్ళు. అంటే స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది సార్ ఇది, లేదంటే స్టోరీలోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్టోరీలో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. ఓకే. ఎంతసేపు? 20 minutes ఉంటారండి. 20 minutes తెరపై కనిపిస్తారు. ఓకే. ఏంటి సార్, అంటే ఇంటర్వ్యూ తర్వాత వస్తారా ముందు? ఎట్లా చెప్తాను, మొత్తం ఇక్కడ సినిమా ఆర్డర్ రాపిచ్చారు. వస్తారు, ఒక చోట వస్తారు కానీ 20 minutes అయితే ఉంటారు. గ్రేట్ సార్. ఇప్పుడు F2 తర్వాత F3 తీసుకొచ్చారు మీరు. ఒకవేళ ఇది క్లిక్ అయితే ఇది పార్ట్ 2 ఏమైనా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే పార్ట్ 2 తీయాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫిల్మ్ తోనే వస్తున్నాను. ఓకే. సో సీక్వెల్ ఇప్పట్లో ఆలోచన లేదు. ఓకే. చేస్తే ఇప్పుడు అయితే నాకు తెలిసి ఫ్రెష్ సబ్జెక్టుల మీదే ఉన్నాను నేను. ఓకే. అంటే సీక్వెల్ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న సినిమాలు లేదని సీక్వెల్ అనుకున్నారు గతంలో తీయాలి అని? F2 తర్వాత తీసాము, బట్ F3 సీక్వెల్ కాదు, ఫ్రాంచైజీ లాగా చేసాం. సీక్వెల్ అంటే మనకి ఆ కథ నుంచి కంటిన్యూ అవ్వాలి. F3 మేము అవుట్ ఆఫ్ వేరే కథలు చేసాం. ఓకే. సో అందుకని ఆ తర్వాత డిసైడ్ అని చేస్తే సీక్వెల్ ముందు నుంచే క్యారెక్టర్లు ఆ కథనే కంటిన్యూ చేస్తే బాగుంటది కదా, చేస్తే సంక్రాంతికి వస్తారని చేస్తే బాగుంటది సీక్వెల్ చేసి చూడాలి, అది ఉండే సిచ్యువేషన్ బట్టి. ఓకే, అది ఉంది, అలా ఆలోచన ఉంది, బట్ అది ఎలాంటి ప్లేస్మెంట్ లో చేయాలి, ఎప్పుడు చేయాలనేది డిసైడ్. ఓకే. అనిల్ రావిపూడి గారు, ఇప్పుడు ప్రేక్షకుడు ఆలోచించే స్కేల్ పెరిగిపోయింది సార్. ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత నిర్మాణ విలువలు బాగా పెరిగిపోయాయి, హెవీ స్పాన్ పెరిగిపోయింది. అంటే దానికి తగ్గట్టుగా మీకు మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తుంటారా? అంటే నాకు ఆడియన్స్ కి నేను ఎలాంటి సినిమా తీయాలి, సో నెక్స్ట్ తీసిన ముందు సినిమా తాలూకు రిఫరెన్స్ దాని నెక్స్ట్ సినిమా మీద ఉండకూడదు, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి. అండ్ ఇక టెక్నికాలిటీస్ లో
ఎప్పుడు ఏం చేయాలనేది ఒక స్ట్రాటజికల్ గా వెళ్తున్నాను. సో బ్యాక్ టు బ్యాక్ 2 ఎంటర్టైన్లు చేస్తే ఒక భగవంత్ కేసరి చేస్తున్నట్టు ఏదైనా ఒక మంచి సీరియస్ డ్రామా ఫిల్మ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఇంకొక ఇంకొక జోనర్ అటెంప్ట్ చేయొచ్చు. అది రన్నింగ్ లో తెలుస్తుంది అండి. 2-3 సినిమాలు అయ్యాక ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు ఇచ్చే రివ్యూస్ ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ అవుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే బిగ్ ప్రాజెక్ట్స్ కూడా బాల్తా కొట్టేస్తున్నాయి. అంటే సూపర్ హిట్ అవుతుంది, తిరిగి లేదు అన్నది కూడా రిజల్ట్ తో ఒక్కసారిగా షాక్ గురవుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ మీరు కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే అది ఎక్కడ సార్ మీరు, అంటే సినిమా 1-2 సార్లు చూసుకుంటారా, లేదంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా వస్తుంది అని? అంటే ఏం లేదు, అంటే ఇది తీస్తే ఆడియన్స్ ఇది ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారా అనే థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ థాట్ ప్రాసెస్ కోసం మీరు ఏం చేస్తున్నారు? ఏం చేసేది లేదు, కంటెంట్ అనుకుంటాం, టీం అందరం కూర్చొని రాసుకుంటాం, సో దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఏ సినిమా కూడా ఇది ముందు ఇది ఇంత సక్సెస్ అవుద్ది, ఇంత ఫెయిల్ అవుద్ది అని ఎవరికి తెలియదండి. అవును, మనం ఒక పని చేసి హార్డ్ వర్క్ చేసి దాన్ని ముందు పెట్టడమే, ప్రేక్షకుల ముందు పెట్టడమే. సో బై గాడ్ గ్రేస్ నాకు అన్ని ఫిల్మ్స్ వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. సాధ్యమైనంత అంటే ఎన్ని ఎక్కువ తప్పులు జరగకుండా చూసుకుంటే అంత బాగుంటుంది ఫిల్మ్. సో ఆ ప్రాసెస్ లో చేసే ఫిల్మ్స్ అన్ని కరెక్ట్ గా కొలతల మీద మీటర్తో చేస్తున్నాను కాబట్టి మేబీ అంత డ్రాస్టిక్ ఫెయిల్యూర్స్ నేను చూడలేదు ఎప్పుడు. సో ఇక ముందు కూడా అదే సిన్సియర్ గా జెన్యూన్ గా హానెస్ట్ గా కథ అనుకొని దాన్ని ఎంత బాగా చెప్తాం ఆడియన్స్ అనేది వర్క్ చేయటం. సార్ అంటే బిగ్ ప్రాజెక్ట్స్ బాల్తో కొట్టడానికి అంటే ప్రేక్షకులకి అది రిసీవ్ చేసుకోకపోవడమా, లేదంటే తీసే విధానంలో మనం సరిగ్గా అంచనా వేయాలి? అది చిన్న ఫిల్మ్ అయినా పెద్ద ఫిల్మ్ అయినా కంటెంట్ ఆడియన్స్ కి నచ్చితే చూస్తారో, నచ్చకపోతే చూడరండి. ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ కంటెంట్. సో మనం 300 కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా అయినా, 3 కోట్ల సినిమా అయినా అన్ని సినిమాలు చూస్తారు ఆడియన్స్. ఆ కంటెంట్ వాళ్ళని ఎగ్జైట్ చేయగలగాలి. ఎగ్జైట్ చేయగలిగితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు ఈ సినిమాలో క్యాథరిన్ క్యారెక్టర్కి జ్వాలా అని పెట్టారని విన్నాను. అంటే ఏంటి సార్, ఇంకా అలాంటి ఏమైనా ఉంటాయా సీక్వెన్సెస్? పాత సినిమాల పేర్లు మీరు పదే స్టేజ్ మీద కూడా ప్రస్తావిస్తున్నారు. ఉంటాయండి, అక్కడక్కడ ఎక్కడ కావాలో అక్కడ ఉంటాయి. అది ఇరికిచ్చినట్టు ఉండవు. ఎక్కువ ఇరికిస్తే కూడా మళ్ళీ స్పూఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కథలో జెన్యూన్ గా ఇక్కడ అవసరం ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా ఆ పెప్ ఇవ్వడానికి అటెంప్ట్ చేసాం. అవి గుర్తు వస్తాయి అక్కడక్కడ. రైట్, చిరంజీవి గారికి. సార్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో పాటలు కూడా వెరీ సెలెక్టివ్ సార్. ఇప్పుడు మీరు మొన్న ఏదో ఒక పాటకి డాన్స్ చేశారు, కొత్త సింహంలో సాంగ్స్. కానీ ప్రతి సినిమాలో సాంగ్స్, మరణ మృదంగం గురించి ఏ సినిమా తీసుకున్నా చిరంజీవి గారి సినిమాలో ఆడియో అనేది చాలా బాగుంటది. ఈ విషయంలో ఈ సినిమాకి మ్యూజిక్ అలాగే పాటల విషయంలో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? చిరంజీవి గారు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు. అంటే బీమ్స్ తో ఉన్న కంఫర్ట్ అది. మనం ఎప్పుడు కలిసి ఎన్ని ట్యూన్లు అడిగినా చేస్తాడు. ట్యూన్ నచ్చి బాగాలేదంటే ఇమీడియట్ ఇంకో ట్యూన్ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు. అందుకని బీమ్స్ నేను కన్సిడర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాక బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఆల్బమ్. ఈ సినిమాకి కూడా అంతే సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు. అండ్ చిరంజీవి గారు పాట విని ఆయన ఒపీనియన్ చెప్తారు. బాగుందంటే బాగుంది, అమ్మాయి ఇదేదో కొద్దిగా చూసుకోమంటే చెప్తారు. సో ఆ విషయంలో ఆయన సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ లక్కీగా బీమ్స్ కి నాకు సింక్ బాగా కుదిరింది. దీంట్లో కూడా 4 మంచి పాటలు ఉన్నాయి సినిమాలో. రైట్, అంటే ఏంటి సార్, ఇప్పుడు ఆల్రెడీ మీసాల పిల్ల సాంగ్ ఒకటి వచ్చింది, తర్వాత ఈ హుక్ సాంగ్, హుక్ స్టెప్ ఒకటి వచ్చింది, ఇంకా మిగతా కూడా అదే స్కేల్లో ఉంటాయి సాంగ్స్ అన్ని. అంటే ఆల్రెడీ రిలీజ్ చేసాం కదండి. శశిరేఖ సాంగ్ కానీ, వెంకీ గారి, చిరంజీవి గారి పాట కానీ, 2 కూడా థియేటర్లో చాలా కిక్ ఇస్తాయి. అది కరెక్ట్ సిచ్యువేషన్ లో వస్తాయి కాబట్టి. అవి 4 పాటలు బాగుంటాయి. ఇవి కాకుండా ఒక మాంటేజ్ సాంగ్ ఉంది, అది కూడా ఒకటి సినిమాలో మంచి సర్ప్రైజింగ్ గా బాగుంటుంది విజువల్ గా. సార్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఒకటి, తర్వాత ఒకటి అన్నట్టు మిమ్మల్ని చూస్తారు సార్ అనిల్ రావిపూడి గారిని. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? ఈ ప్రతి సినిమాకి టెస్టే కదండి. మనం ఎన్ని హిట్లు తీసినా ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ టెస్ట్ రాయాలి, పాస్ అవ్వాలి. కాబట్టి ఇక వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఎలా ఉంది అనే దానికంటే వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ రాయాలి అనేది డిసైడ్ చేయాలి. అంటే చాలా సినిమాల్లో లో మెసేజ్ ఉంది, సినిమా కథనం బాగానే నడిపించారు మీరు. బట్ భగవంత్ కేసరికి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అంటే ఎందుకు సడన్ గా అక్కడ నుంచి జానర్లో అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేద్దాం అనుకున్నారు? అదే అండి, ముందు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైనర్ చేశాక నేను ఒక వేరే ఫ్రేమ్ లో చూసుకుందాం అనుకున్నాను. అనుకుని అసలు కంప్లీట్ ఫన్ లేకుండా ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఒక సీరియస్ డ్రామా ఫిల్మ్ నేను చేయగలనా లేదా, నాకు నేను పెట్టుకున్న టెస్ట్. లక్కీగా ఆడియన్స్ దాన్ని బాగా ఆదరించారు కాబట్టి. సో ఇంతకు ముందు ఇకపై ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా అలాంటి ఒక డ్రామా ఫిల్మ్ చేయాలంటే కూడా సో నాకు ఒక ఇది ఇచ్చిన ఒక, అదే మీరు అన్నట్టు ఒక టెస్ట్ లాంటిది. రైట్, ఇక్కడ నుంచి చేయొచ్చు అనేదానికి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఉంది సార్ అలాంటి ఐడియాస్ చేయాలని? అంటే మెసేజ్ అని కాదు, డ్రామా ఫిలిమ్స్ ఏదైనా ఫిమేల్ ఓరియంటెడ్ గా, ఏదైనా ఒక మంచి సోషల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, ఇలాంటి ఏమిటి ఫ్యూచర్ లో డిఫరెంట్ జోనర్స్ చేయాలని. అవును, ఎంటర్టైనర్స్ చేస్తూ గ్యాప్ లో మధ్యలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. ఓకే,
అంటే మీరు మంచి డ్యాన్స్ చేస్తారు, స్క్రీన్ కూడా చూడడానికి అందంగా ఉంటారు. అంటే ఎప్పుడైనా నేను కూడా వెయ్యాలి అని ఏమైనా అనిపించిందని, నేను కూడా నటించాను. నేనా? లేదండి, నటించాలనేది అంత ఇది లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ గా దాని మీదే ఫుల్లీ ఫోకస్డ్ గా ఉన్నాను. ఫ్యూచర్ లో చూద్దాం అనేది అంతా, ఈ పెట్టుబడి అంతా ఫ్యూచర్ గురించి. ఓకే, రైట్. అంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్? ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు టేస్ట్ మారిపోతుంది. మీరు ఇందాక అన్నట్టుగా కంటెంట్ బాగోకపోతే ఇమ్మీడియట్గా తిరస్కరించేస్తున్నారు. అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనకి వాళ్ళకున్న కనెక్ట్ చూసుకుంటూ చేయాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్ చేస్తారు. సో నాకు తెలిసింది ఎంటర్టైన్మెంట్ బాగా స్ట్రాంగ్ గా తీస్తాను. దాంట్లోనే ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా ఏం డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చు, అట్లా సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ వెళ్తానండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఓటీటీలు ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. ఇదే పాడ్కాస్ట్లో బన్నీ భాస్కర్ లాస్ట్ వీక్ వచ్చారు. ఆయన అన్నారు ఓటీటీస్ మాకు కొంచెం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటున్నాయి, 27 days రూల్స్ ఇవన్నీ పెట్టుకోవడం కొంచెం టఫ్ అవుతుంది అని. మీరేమంటారు సార్? ఈ ఓటీటీస్ రావటము, సినిమాలు ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవటం. అలవాటు చేసింది ప్రొడ్యూసర్స్ కదండి. సో ఆడియన్స్కి ఇంతకుముందు ఓటీటీని సినిమా థియేటర్లో కూడా కరోనా టైంలో రిలీజ్ కాకుండా ఎక్కువ ప్రైస్ వస్తుందని ఓటీటీకి అమ్మేసి థియేటర్లో చేశారు. అవును, తెలియకుండా వాళ్ళు అటు మలిచిందే మనం సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. సో ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు, రిలీజ్ డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈవెన్ సంక్రాంతి సినిమాలు కూడా ఒక రకంగా కొన్ని 2-3 ఫిలిమ్స్ కూడా ఓటీటీ ప్రెషర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో తప్పకుండా రావాలి వాళ్ళు. సో అట్లా కాబట్టి ఆ ఓటీటీ ప్రెషర్స్ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు ఉన్నంత ప్రైసెస్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఓకే, ఇంతకుముందు ఎక్కువ ప్రైసెస్ ఇచ్చేవాళ్ళు. సో గేమ్ వాళ్ళ చేతిలోకి వచ్చుకునే వరకు ఎక్కువ ప్రైసులు ఇచ్చారు. గేమ్ వాళ్ళ చేతికి వచ్చాక కొద్దిగా ఇప్పుడు చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో ఎక్కువ డీల్ తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు అందరి పరిస్థితి కొద్దిగా క్రైసిస్ లోనే ఉందండి. రైట్, సో క్రైసిస్ లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు థియేటర్కల్ బిజినెస్ ఎంతో దాన్ని చూసుకొని బడ్జెట్స్ చేసుకోవాలి, రెమ్యునరేషన్స్ కూడా దానికి తగ్గట్టు మాట్లాడుకోవాలి. ఓటీటీ అనేది అయిన దాన్ని బట్టి షేర్ చూసుకోవాలి. సో ఓటీటీ అయిన దాన్ని బట్టి దాని ప్రాఫిట్ షేర్ కింద మాట్లాడుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ సైన్. అదే సార్, అదే మీ ప్లేస్ లో కూర్చొని విశ్వప్రసాద్ గారు రాజాసాబ్ ఓటీటీ విషయంలో నేను సాటిస్ఫైడ్ గా లేను, సతీష్ గారు అప్పటిలాగా లేదు సిచ్యువేషన్, ఏ సినిమా కూడా లేదు అని ఆయన మొత్తం అసలు ఒక రంగ ఆవేదన వ్యక్తం చేశారు ఇదే స్టేజ్ మీద. ప్రతి ఫిల్మ్ క్రైసిస్ లో ఓటీటీ క్లోజ్ చేశారు. ఓకే, కాబట్టి అది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇక్కడ నుంచి అయినా మనం ఏంటంటే ఆ థియేటర్కల్ విండోకి సినిమా చేసుకోగలిగితే, సో అందరూ స్టేక్స్ పెట్టుకొని అది దాని ఓటీటీ మీద ఎంత వస్తే అంత, సో వాళ్ళకి మనం టర్మ్స్ డిక్టేట్ చేసే పొజిషన్ లో లేకుండా మన సినిమా రిలీజ్ డేట్ మనం డిసైడ్ చేసుకుని వేసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే బాగుంటది. రైట్ సార్, మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీ ముందు క్లోజ్ అయిపోయింది అన్నారు కదా, ఇది సాటిస్ఫైడ్ గా అయింది సార్? ఇది సాటిస్ఫాక్టరీగా అయింది. అంటే ఇంకా ముందు అయితే ఇంకా పెద్ద నెంబర్ వచ్చి ఉండేది. సో ఇప్పుడున్న క్రైసిస్ లో కూడా మంచి డీసెంట్ నెంబర్ క్లోజ్ అయింది. ఓకే, డీసెంట్ నెంబర్ క్లోజ్ అయింది సార్. అంటే ఇప్పుడు సినిమా బాగోపోతే కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళట్లేదు సార్. ఒకవైపు నేను మనం చిన్నప్పుడు చూసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఫైనల్గా థియేటర్ చూసేది, లేకపోతే ఇంకా ఇండస్ట్రీకి అది ఒక మూలం కదా. అంటే ఇక ఆ వరల్డ్ అప్డేట్ అయ్యే ప్రాసెస్ లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. సో మనం చిన్నప్పటికి ఇప్పటికి చాలా థియేటర్కల్ సిస్టమ్ మారిపోయింది. ఫ్యూచర్ లో కూడా మారుద్ది. మారిన వాటికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేయడం తప్ప ఆప్షన్ లేదు. రైట్, అంటే టికెట్ ధరలు ఇవన్నీ కూడా కారణంగా చూపుతున్నారు. పెద్ద ఫిలిమ్స్ కి టికెట్ ప్రైసెస్ ఉన్నాయండి. అవి కూడా అంటే అంత ప్రైసెస్ లో ఆడియన్స్ అనే వాళ్ళు వెళ్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళ ఆప్షన్ బట్టే ఉంటుంది. హైకోర్టు కూడా మొన్న అదే కదా, సినిమాని బట్టి ప్రైసెస్ ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు మరి బడ్జెట్స్ అంత హై బడ్జెట్స్ తీసినప్పుడు. ఓకే, అంటే హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి కదా అనేది కూడా కొందరు అంటున్నది. అది ఇండివిజువల్ డెసిషన్స్ అండి. మనం చెప్తే ఇప్పుడు నేను వచ్చి గొంతెత్తి అరిచిన ఇంకెవరేం చేసినా అది మారవు. అంటే మరి ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఎవరు ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. అది వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి బెటర్ ఏ ఫిల్మ్ తగ్గ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బెటర్. సార్, ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది, దానిపై మీ కామెంట్ ఏంటి సార్? సినిమా నేను ఇంకా చూడలేదండి, నేను చూస్తాను. మారుతి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. అవును, ఆయన చెప్పారు సార్. సో పెద్ద హీరో సినిమాలు ఫెస్టివల్ కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ టాక్ కలెక్షన్స్ రెవెన్యూస్ వచ్చేస్తాయండి. ఓకే, సో నేను ఇంకా సినిమా చూడలా. సో ఏ సినిమాకైనా ఈ రోజుల్లో మిక్స్డ్ టాక్ అనేది కామన్. ఓకే, సో బెస్ట్ టాక్ అనేది తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు 2-3 రోజుల తర్వాత. ఓకే, సో చూడాలి కమింగ్ 2-3 days లో సినిమా పెర్ఫార్మెన్స్ బట్టి దెన్ విల్ గెట్ టు నో. ఓకే, కానీ ఇప్పుడు రివ్యూలకు సంబంధించి కూడా హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఒక సినిమా ఇంత కష్టపడి తీసి ఇంత బెస్ట్గా చేసిన తర్వాత తప్పుడు రివ్యూలు రాయడం పైన ఒక రచ్చ నడుస్తుంది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? అది వేస్ట్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే రివ్యూస్ అనేవి సినిమా కంటెంట్ కానీ సినిమా ఆడియన్స్ కానీ ఆపలేవు.
సో రివ్యూస్ దాని వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు రాస్తారు. బట్ సినిమా బాగుంటే ఆడియన్స్ వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వస్తారండి. కాబట్టి వెళ్ళి ఊరికే ప్రతి రివ్యూని మనం భూతద్దంలో చూడటం కంటే ఓకే వాళ్ళ ఒపీనియన్ ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పి వదిలేసి మన సక్సెస్ని మన సినిమాని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం బెటర్. సో సినిమా బాగుంటే థియేటర్కి ఆడియన్స్ రాకుండా ఉండడండి. అదైతే ఫ్యాక్ట్. అది చిన్న సినిమా అయినా, వెరీ స్మాల్ ఫిల్మ్ అయినా, వెరీ బిగ్ ఫిల్మ్ అయినా, సినిమా బాగుందంటే మౌత్ టాక్ ద్వారా వెళ్ళైనా, మీడియా వాళ్ళు టీవీ ఛానల్స్ ద్వారా ఓదర కొట్టేసైనా ఆడియన్స్ థియేటర్కి తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఆ ప్రాబ్లం రివ్యూస్ని సినిమాలను చంపుతాయి అనేది నేనైతే నమ్మనండి. కాకపోతే మన మెంటల్ పీస్ ఎఫెక్ట్ అవుద్ది, అదే మన సినిమా గురించి ఎందుకు బాగా రాయలేదు అని ఒక చిన్న లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద మూవీ అండి. ఓకే, అంటే కొందరు రివ్యూస్ మీద కూడా బేస్ అవుతున్నారు సార్, నేను గమనించాను. రివ్యూస్ బాగోలేదు అందుకే మేము వెళ్ళట్లేదు అని. వెరీ మైనర్ పర్సెంట్, చాలా లెస్ పర్సెంటేజ్. ఓకే, వెరీ లెస్ పర్సెంటేజ్. చాలా మంది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వాట్సాప్ గ్రూప్స్ వచ్చేసినాయి. ఒక గబుక్కున ఒక సినిమా చూసి వచ్చి గ్రూప్ లో పెట్టేస్తారు, ఈ సినిమా చూస్తే చాలా బాగుందని. ఆటోమేటిక్ ఇంకొకరు కదులుతారు. దాని ట్రైలర్ చూస్తే ఆడియన్కి ఒక ఒపీనియన్ ఉంటుంది. సినిమాకి వెళ్ళి చూసాక అది స్ప్రెడ్ అయిపోతుంది టాక్. సో మౌత్ టాక్ మించిన పెద్ద రివ్యూ ప్రపంచంలో లేదు. సో ఎన్ని రివ్యూలు వచ్చినా మౌత్ టాక్ అనేది సినిమాని ఇంకా బతికిస్తుంది. ఇక ముందు కూడా సినిమా బతుకుతుంది. ఓకే, ఎందుకంటే బుక్ మై షోకి హైకోర్టు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చింది మీ సినిమాకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ ఇవ్వకూడదని. అక్కడ ఏంటంటే సినిమా టికెట్లు కొనే కౌంటర్ దగ్గర రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. బుక్ మై షో లోపలికి వెళ్ళి టికెట్ కొనే వాళ్ళ ఉద్దేశాన్ని మార్చకూడదు. బయట మీరు ఇండివిజువల్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా చేసుకోవచ్చు, కానీ మరీ బుక్ మై షో పేజ్ లోకి వెళ్ళి ఆ సినిమా క్యాంపెయినింగ్ అట్లా నెగిటివ్ రివ్యూస్ పెడుతుంటే కొనే టికెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడ చేయడం కరెక్ట్ కాదనేది మాత్రం ఇట్స్ రీజనబుల్. రైట్ సార్, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే కష్టపడితే రిజల్టా లేదంటే లక్ కూడా ఉండాలా? కష్టపడాలండి, బాగా కష్టపడితేనే సక్సెస్. లక్ అనేది మేబీ ఆ కష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో సక్సెస్ లక్ ఒకటి తీసుకురాదు. కష్టపడితే సక్సెస్ వస్తుంది, లక్ ఆ సక్సెస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. రైట్, కాబట్టి రెండూ ఉండాలి. మేజర్ ప్రయారిటీ అయితే కష్టం ఉండాలి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు కలెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ రేంజ్ కూడా పెరుగుతుంది సార్. ఒక రకంగా మీరు ఇప్పుడు టాప్ రేంజ్కి వచ్చేసినట్టే. మరి అలాంటప్పుడు ఇంకా మీ రెమ్యునరేషన్ విషయంలో కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను సినిమాకి తగ్గ తీసుకుంటానండి, నేను పెద్ద డిమాండ్ చేయను. ఓకే, సినిమాకి ఎంత రీజనబుల్లో అంత తీసుకుంటాను. ఆ బడ్జెట్ ఎంత చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుందో అంతే చేస్తారు. ఇప్పటివరకు అన్ని సినిమాలు అలాగే చేశాను. ఓకే, ఇక ముందు కూడా అలాగే చేస్తాను. మరి మనశంకర వరప్రసాద్ గారికి అది తీసుకున్నారు సార్. ఎట్లా ఐటీ రిటర్న్స్ చెప్పమంటారా? టోటల్ గా నా బీరువాలో ఏమన్నా కూడా చెప్పమంటారా? నో సార్. చాలా సార్ మనది ఇంటర్వ్యూ ముగించే ముందు ప్రేక్షకులకు తెలియంది మీకు మాత్రం తెలిసిన చిరంజీవి గారి సీక్రెట్ ఏమైనా ఉందా? చిరంజీవి గారి సీక్రెట్ ఏముందండి, ఓపెన్ బుక్. సో ఆయన గురించి సీక్రెట్ ప్రపంచం మొత్తం తెలుసు. చిరంజీవి అంటే చిరంజీవి. ఓకే, వెరీ 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 గుడ్ హ్యూమన్ బీయింగ్. నా వరకు నేను చూసిన చిరంజీవి గారు అయితే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే సార్, అంటే 70 years లో కూడా అది మెయింటైన్ చేస్తున్నారు సార్. అది మీరు గమనించింది ఏంటి? ఫుడ్ కానీ ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మీరు షూటింగ్ స్పాట్ లో ఏం అసలు ఆయన చూస్తే మీరు ఒక నంబర్ చెప్తున్నారు కదా, ఆ నంబర్ నాకు కనపట్ల. మీరు ఇప్పుడు 2 సార్లు మెన్షన్ చేశారు. అసలు అది లేదు. ఆయన చూసి మాట్లాడుతున్నప్పుడు అసలు కనపడదు. ఆయన నిజంగా నంబర్ ఇస్ నాట్ ఆ మ్యాటర్. బట్ ఆయన ఉండే విధానం కానీ, ఆయన చూసుకునే విధానం కానీ సినిమాలో చూస్తే ఒక 45 to 50 మనిషిలాగే ఉన్నారు. సో కాబట్టి ఆయన అలా పుష్ చేస్తున్నారు. సో అది చాలా గొప్ప విషయం అండి. రైట్, ఎక్కడ చూడబోతున్నారు సార్ సినిమా? చూడాలండి, చాలా చోట్ల ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇంకా ఏం అనుకోలేదు, ఏదైనా ఒక మంచి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాను. రైట్, అనిల్ రావిపూడి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు, చాలా వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఖచ్చితంగా కష్టపడాలి, లక్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అన్నారు. అది మీ విషయంలో కనిపిస్తుంది. రెండోది, ఒక బీయింగ్ హ్యూమన్ బీయింగ్గా, ఒక జోవియల్గా అందరితో కలిసిపోతూ మీ సినిమా ప్రయాణం అనేది చాలా సక్సెస్ రేట్లో ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే సక్సెస్ రేట్ కొనసాగాలి. మీ మంచితనం, మీ యాటిట్యూడ్ తగ్గట్టుగానే మీ ఫలితాలు కూడా ఉండాలని మీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఖచ్చితంగా ఇది బంపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం మనం ఒక రోజు. మీరు ఈ రేంజ్ డైరెక్టర్కి రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు. మనం చూస్తున్నాం మరి కాసేపట్లో బొమ్మ పడబోతుంది. బొమ్మ దద్దరిల్లిపోబోతుంది అంటున్నారు అనిల్ రావిపూడి గారు. మెగా అభిమానులకి, ఫ్యామిలీస్కి, అందరికీ కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అద్భుతమైన మ్యూజిక్, అలాగే వెంకటేష్ చిరంజీవి గారి మధ్య వచ్చే ఆ సీన్స్ ఖచ్చితంగా అలరిస్తాయి. రన్ టైం 2 hours 41 minutes రన్ టైం ఉండబోతుందని చెప్తున్నారు. అలాగే సక్సెస్ అనేది కష్టపడితేనే వస్తుంది, కేవలం లక్ అనేది దాన్ని ఎన్హాన్స్ చేయడానికే పనికొస్తుంది. ఈ సూత్రాన్ని నేను బలంగా నమ్ముతాను అంటున్నారు. భవిష్యత్తులో
ఒక డ్రామా రిలేటెడ్గా సినిమాలు అంటే భగవంత్ కేసరి లాంటి సినిమా ఒక టెస్ట్ చేసుకున్నాను. అలాంటి సినిమాలు కూడా తీసే ఆలోచన ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు. చూద్దాం, ఈ ప్రయాణం బెస్ట్గానే వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్.